అందరికీ నమస్తేనుల్లా ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే ఇక మన తెలంగాణ అసెంబ్లీలో గరం గరం పంచాయతీలు జరుగుతున్నాయి మా నియోజకవర్గాల అభివృద్ధి నిధులు వెంటనే రిలీజ్ చేయాలి అంటున్నాడు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ రీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ నిధులు లేవు అన్నట్టు చిన్న చిన్న పనులకే గజిబిజి అవుతుంది పరిస్థితి హైదరాబాద్ అంటే ఓ అందమైన సిటీ ఏళ్ల తరబడి వచ్చిన ప్రభుత్వాలన్నీ తమ టైంలో డెవలప్మెంట్ పనులు చేసినాయి దేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎంతో మంది అందుకే హైదరాబాద్ అన్నది లివింగ్కి బాగుంటుంది సేఫ్గా ఉంటుంది తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సారు లీడర్షిప్లో కేటీఆర్ ఆధ్వర్యంలో ఫ్లైఓవర్లు అండర్ పాసులు స్కై వాక్లు అన్నీ కట్టించిండు 10 ఏళ్లలో 63,000 కోట్లతో రోడ్లు డ్రైనేజీలు స్టామ్ వాటర్ లైన్లు అన్నీ ప్లాన్ ప్రకారం డెవలప్ చేసినాం మూసీ నది శుద్ధి కోసం ఎస్టీపీలు కట్టించిన క్రెడిట్ అంతా కేటీఆర్దే కానీ ఇప్పుడు 28 నెలలు అవుతున్నా వర్షాలు పడితే రోడ్లు పోతున్నాయి మరమ్మతులు కనిపించట్లేదు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ నిధులు ఇస్తే మేము పనులు చేసేద్దాం కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల టర్మ్ అయిపోయినప్పుడు ఒక్కొక్కరికి 2 కోట్ల నిధులు ఇస్తామన్నారు కదా అవి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇక నిధులే ఆగిపోయినాయి మేం చేసిన పనులకే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రిబ్బన్ కట్ చేస్తున్నారు ప్రోటోకాల్ అన్నదే పాటిస్తలేదు అసలు ఓడిపోయిన లీడర్ల పేర్లు అధికారిక శిలాఫలకాలపై పెడతారంటే అది ఏంటి పద్ధతి స్పీకర్ దృష్టికి తీసుకుపోయినా అసలు స్పందనే లేదు ఇక ఫతేనగర్ ఫ్లైఓవర్ ఎక్స్పాన్షన్ కోసం మా ప్రభుత్వం 100 కోట్లు మంజూరు చేసింది 2 ఏళ్లు దాటినా ఇప్పటిదాకా కదలిక కూడా లేదు అని అసెంబ్లీలో గరం అయిండు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న మరి దీని మీద మీరేమంటారో కామెంట్ చేయుర్రి